హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రేక్అవుట్ జోన్ యూట్యూబ్ ఛానల్. మన స్టాక్ మార్కెట్లో న్యూ ఐపీఓ రాబోతుంది. ఆ కంపెనీ పేరు ఆర్కేడ్ డెవలపర్స్ లిమిటెడ్. ఇది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ. మెయిన్లీ ముంబై, మహారాష్ట్రలో తన బిజినెస్ని రన్ చేస్తున్నారు. ఈ కంపెనీ యొక్క బిజినెస్ 2 సెగ్మెంట్స్గా డివైడ్ అయి ఉంది. ఫస్ట్ వన్ వచ్చేసి ల్యాండ్ అక్వైర్ చేసి న్యూ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కట్టడం, అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న బిల్డింగ్స్ని రీడెవలప్మెంట్ చేయడం వాళ్ళ సెకండ్ బిజినెస్. పాస్ట్ 2 డికేడ్స్ నుంచి వాళ్ళు 28 రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఐపీఓ డేట్స్ చూస్తే ఓపెనింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 16th అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 19, 2024. ఈ మధ్యలో మనం అప్లై చేయాల్సి ఉంటుంది ఐపీఓ. ఈ కంపెనీ యొక్క ఫేస్ వాల్యూ వచ్చేసి 10 ఉంటుంది. ఐపీఓ ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 121 రూపీస్ టు 128 రూపీస్ వాళ్ళు ఫిక్స్ చేశారు. లాట్ సైజ్ వచ్చేసి 110 షేర్స్ అండి. అంటే 1 లాట్లో 110 షేర్స్ ఉంటాయి. ఐపీఓ షేర్స్ అలొకేషన్లో రిజర్వేషన్స్ ఉంటాయి. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్కి 50% అలాట్ చేస్తారు. మనలాంటి రిటైల్ ఇన్వెస్టర్స్కి 35% అలాట్ చేస్తారు. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి 15% అలాట్ చేస్తారు ఐపీఓలో. ఈ స్లైడ్లో మీరు క్లియర్గా చూడొచ్చు. ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి 16th సెప్టెంబర్. ఐపీఓ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 19th సెప్టెంబర్. 20th సెప్టెంబర్ రోజున మీకు షేర్స్ అలాట్ అవుతాయి. ఒకవేళ షేర్స్ అలాట్ అవ్వలేదు అనుకోండి, మీ మనీ రీఫండ్ అవుతుంది. 23rd సెప్టెంబర్ రోజున మీ యొక్క మనీ రీఫండ్ అవుతుంది అలాట్మెంట్ అవ్వకపోతే. ఒకవేళ మీకు అలాట్మెంట్ అవుతే 23rd సెప్టెంబర్ రోజున మీ యొక్క డీమ్యాట్ అకౌంట్లో షేర్స్ క్రెడిట్ అవుతాయి. అండ్ లిస్టింగ్ డేట్ వచ్చేసి 24th సెప్టెంబర్ రోజున ఎన్ఎస్సి బిఎస్సిలో లిస్ట్ అవుతుంది ఈ యొక్క స్టాక్. రీటైలర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే 1 లాట్లో 110 షేర్స్ ఉంటాయి. అంటే దాని యొక్క అమౌంట్ వచ్చేసి 14,080 రూపీస్ పే చేయాల్సి వస్తుంది ఒకవేళ ఐపీఓ అలాట్ అవుతే. అండ్ మ్యాక్సిమం 14 లాట్స్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. స్లైడ్లో మీరు చూడొచ్చు 2022, 23, 24 యొక్క ఫైనాన్షియల్స్ ఈ విధంగా ఉన్నాయి. పాస్ట్ 3 ఇయర్స్లో దీని యొక్క అసెట్స్, రెవెన్యూ, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇంక్రీజ్ అవుతూనే వస్తుంది. ఆర్కేడ్ డెవలపర్స్ యొక్క మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 2,374 crores. ఈ ఐపీఓ ద్వారా వచ్చిన మనీతో వాళ్ళు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అదేవిధంగా అండ్ ఫర్దర్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ కోసం ల్యాండ్ అక్విజిషన్ కూడా చేస్తారు. ఈ కంపెనీ యొక్క మేజర్ కాంపిటీటర్స్ వచ్చేసి కీస్టోన్ రియల్టర్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్, మ్యాక్రోటెక్ డెవలపర్స్. ఈ కంపెనీ యొక్క స్ట్రెంగ్త్స్ చూస్తే వీళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ ఇండియాలోనే హై వాల్యూ ఉన్న రియల్ ఎస్టేట్ లొకేషన్స్లో వీళ్ళ ప్రాజెక్ట్స్ అనేటివి రన్ అవుతున్నాయి. మహారాష్ట్ర అండ్ ముంబైలో వీళ్ళది ఒక బ్రాండ్ వాల్యూ ఉంది. ఈ కంపెనీ యొక్క ప్రమోటర్స్ సెకండ్ జనరేషన్ ఎంటర్ప్రినర్స్ అండి. ఓవర్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్తో ఈ బిజినెస్ రన్ చేస్తున్నారు. 1986లో ఈ కంపెనీ స్టార్ట్ అయింది. ఈ కంపెనీకి తన సొంత రిసోర్సెస్ ఉన్నాయి. ఇంక్లూడింగ్ లీగల్ టీమ్ ఉంది, బిజినెస్ డెవలప్మెంట్ టీమ్ ఉంది, అదేవిధంగా పర్చేజ్ అండ్ కాంట్రాక్ట్, సేల్స్ అండ్ మార్కెటింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ కంపెనీ యొక్క మెయిన్ రిస్క్ ఏమిటంటే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఇన్ టైంలో కంప్లీట్ చేయకపోతే ల్యాండ్ ప్రైజెస్, రా మెటీరియల్ ప్రైజెస్ పెరిగి తన యొక్క ప్రాఫిట్ అండ్ లాసెస్లో ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పెనాల్టీస్ కూడా పడే అవకాశం ఉంటుంది ఇన్ టైంలో కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయకపోతే. ఫైనాన్షియల్ ఇయర్ 2001 and 2లో ఈ యొక్క కంపెనీ నెగిటివ్ క్యాష్ ఫ్లో రికార్డ్ చేసింది. ఇదొక మెయిన్ రిస్క్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మనం వీడియోలో చూసింది ఆర్కేడ్ డెవలపర్స్ లిమిటెడ్ యొక్క ఐపీఓ రివ్యూ మాత్రమే. ఈ వీడియో ఓన్లీ లెర్నింగ్ పర్పస్ అండ్ అనాలిసిస్ పర్పస్ కోసం చేస్తుంది మాత్రమే. స్టాక్ రికమెండేషన్, బై, సెల్, హోల్డ్ రికమెండేషన్ కాదు. ఇలాంటి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.